హై టు ఆల్ ఎట్లున్నారంతా బాగున్నారా? నేనైతే మస్తున్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో, ఇదొక చిన్న మినీ వ్లాగ్ అనమాట. చాలా డేస్ అయిపోయింది పెట్టకుండా. అన్ని షార్ట్సే పెడుతున్నాను. సో, చూస్తున్నారు కదా, ట్రైన్లో అయితే జర్నీ చేస్తున్నా. సో, ఆ జర్నీతో నాకైతే ఫుల్ కోల్డ్ అయిపోయింది. అసలు నా వాయిస్ అస్సలు సపోర్ట్ ఇవ్వట్లే అనమాట, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో ఇంకా అట్లానే పెండింగ్లో పెట్టేసిన అనమాట. సో నేనైతే కుంభమేళా వెళ్తున్నాను. ట్రైన్ ట్రైన్ టికెట్స్ వచ్చి 1 మంత్ బిఫోరే బుక్ చేసుకున్నాను అనమాట. నేను లక్కీగా మౌని అమావాస్యకి బుక్ చేసుకున్నాను. అప్పటికే చాలా వెయిటింగ్ లిస్ట్లో ఉండే. అవుతుందో కాదో అని చాలా టెన్షన్ పడ్డాను. ఫైనల్గా అయితే టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి. నేను ఇంకా మా అక్క వాళ్ళ అత్తయ్య ఇద్దరం కలిసి వెళ్ళినామన్నమాట కుంభమేళాకి. కుంభమేళా మెయిన్గా ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్లో జరుగుతుంది కదా. సో నేనైతే నాసిక్ వెళ్ళిన అనమాట. నాసిక్ త్రింబకేశ్వర్ టెంపుల్ వెళ్ళినాను. సో ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చాలామంది దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలా ట్రై చేసి చాలా కనుక్కొని వెళ్ళిన అనమాట. సో నేనైతే నాసిక్ వెళ్ళినాను, త్రింబకేశ్వర్ టెంపుల్ వెళ్ళినాను. శివయ్య అయితే నన్ను అక్కడికి పిలుచుకున్నాడు. సో అక్కడికి వెళ్ళినాం అనమాట. సో హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకైతే ఓన్లీ నాసిక్ నుంచి, హైదరాబాద్ నుంచి నాసిక్కి 1:30కి ఒకటే ట్రైన్ ఉంటుంది. మధ్యాహ్నం ఉంటుంది అది కూడా. ఇక్కడ మనం మధ్యాహ్నం ఎక్కితే అక్కడ మిడ్నైట్ 3కి దిగుతాం అనమాట. ఇది నాసిక్ బస్ స్టాప్ అనమాట. రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టాప్. సో ఇంకా నాసిక్ నుంచి నేనైతే డైరెక్ట్ షిర్డీకి వెళ్ళిన. అంత దూరం వెళ్తున్నాను కదా, ఇంకా షిర్డీ కూడా పక్కనే. నాసిక్ నుంచి షిర్డీకి 2 అవర్స్ జర్నీ మాత్రమే. ఇంకా షిర్డీ కూడా వెళ్ళి సాయిబాబాని అయితే దర్శనం చేసుకున్నాను. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ఇంకా అక్కడ రూమ్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను షిర్డీలో స్టే చేయలేదన్నమాట. ఓన్లీ జస్ట్ 100 రూపీస్ ఇచ్చి ఒక రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా అక్కడే శనిసింగనాపూర్ అని చెప్పేసి ఇంకో టెంపుల్కి జీప్లు, ట్యాక్సీలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో శనిసింగనాపూర్లో చాలా మోసాలు జరుగుతున్నాయండి. మీరు వెళ్తే మాత్రం పూజ బుట్టి అస్సలు తీసుకోవద్దు. అందరూ వాడినవే తీసుకొని అక్కడ పెట్టించి మళ్ళీ అవే తీసుకొని రీసేల్ చేస్తున్నారు. సో మీరు వెళ్తే మాత్రం ఆ పూజ సామాన్ మాత్రం అస్సలు కొనకండి, అంత ఫ్రాడ్ ఉంది. కాకపోతే టెంపుల్ మాత్రం చూడ్డానికి అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే శనిసింగనాపూర్ టెంపుల్ అనమాట. చాలా బాగుంది టెంపుల్. నా చేతిలో ఉంది కదా పూజ బుట్ట, సో అదే నాకు 250కి ఇచ్చినారు. పూజ సామాన్ 250 అంట, సెకండ్ టైం వాళ్ళకి 150 అంట. సో అదైతే ఇచ్చి మన పైనుంచే తలని నుంచి కొబ్బరికాయ తీసి వెళ్ళి అక్కడ పెట్టేయమంటున్నారు. అన్నీ ఒక బుట్టల సామాన్ అంతా ఒక బుట్టలో వేసి ఇప్పిస్తున్నారు. మళ్ళీ తీసి అదే సేల్ చేస్తున్నారు అనమాట. సో మీరు కనుక ఎప్పుడన్నా వెళ్తే అస్సలు పూజ సామాన్ మాత్రం తీసుకోకండి, నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకా నేను అక్కడ దర్శనం అయిపోయాక ఇంకా నాసిక్ అయితే త్రింబకేశ్వర్కి అయితే వెళ్తున్నా అనమాట. ఇంకా అక్కడ నుంచి నేను మళ్ళీ నాసిక్ వచ్చి నాసిక్ నుంచి మళ్ళీ ఇట్లా వెహికల్ తీసుకొని అయితే వెళ్తున్నాను. పర్ హెడ్ 100 అనమాట వెహికల్కి. సో మళ్ళీ నెక్స్ట్ నాసిక్ వీడియో అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.